కనుక ప్రియులారా మర్చిపోవద్దు. దేవుని జ్ఞానం ఇంకా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన ప్రియులారా మనల్ని ఆ పరలోకానికి నడిపించదు. అంటే దాని మీద దృష్టి పెట్టి దాని వెనకే మనం పరిగెడితే ప్రియులారా అసలైనటువంటిది మనం కోల్పోతామేమో, జాగ్రత్తగా ఉండాలి. పరలోక రాజ్యాన్ని కోల్పోతామేమో, జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న లేకున్నా పర్వాలేదు కానీ అది మనకు ఉండాలి. హల్లెలూయా. అక్కడ మనం యుగ యుగాలు జీవించవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. యుగ యుగాలు దేవునితో ఉండవలసినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనం కోల్పోవద్దు. దేవుని ప్రజలతో ఉండి ఆ శ్రమలు అనుభవించుట, నింద అనుభవించుట నాకు మేలని అనుకున్నాడు మోషే. హల్లెలూయా. ఫరో యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు ఆయన. ఆ వైభవమును ఆయన వదిలిపెట్టాడు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బహుమానం కొరకు, దేవుడిచ్చే బహుమానం కొరకు, దేవుడిచ్చే జీతం కొరకు కనిపెట్టాడు. హల్లెలూయా. ప్రభు దగ్గరికి చేర్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా.